ఈరోజు కథ శాప విముక్తి. అనగనగా ఒక పట్టణంలో ఒక అబ్బాయి ఉండేవాడు. అతను పుట్టుకతోటే చాలా పేదవాడు. పైగా ముఖం మీద ఒక తెల్లని మచ్చ ఉండేది. దానివల్ల అతని స్నేహితులందరూ బొల్లయ్య అని పిలిచి వేళాకోళం చేసేవాళ్ళు. ఆ పట్టణపు రాజుకి ఒక అందమైన కూతురు ఉంది. ఆమెను పెళ్లాడాలని ఎంతోమంది వీరులు శూరులు అయిన రాజకుమారులు ఉబలాట పడేవాళ్ళు. వాళ్లతో పాటు బొల్లయ్య కూడా ఆ రాజకుమారుని పెళ్లాడాలని సరదా పడేవాడు. కానీ అతను అద్దంలో చూసుకున్నప్పుడల్లా, అయ్యో, నా ముఖం మీద ఇంత అసహ్యకరమైన తెల్లమచ్చ ఉందే, నా వంటి అనాకారిని ఆ రాజకుమారి వరిస్తుందా, అది కేవలం కలలో మాట అని అనుకుని నిరాశపడేవాడు. ఒకరోజు బొల్లయ్య రాజుగారి కోట ముందు నుంచే పోతూ రాజకుమారిని చూశాడు. ఆమె కంటపడగానే ఏదైతే అదయిందని ధైర్యం చేసుకుని ఆమె ఎదుటికి పోయి తన ఉద్దేశం వెల్లడించాడు. దానికి రాజకుమారి, బొల్లయ్య, నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లే నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. కానీ లాభం ఏముంది? నాకు పెళ్లి కాకూడదని సూర్యమహారాజు శాపమిచ్చాడు. ఆయన వద్దకు పోయి శాపం తీయమని కోరదామంటే అది సామాన్యుల వల్ల అయ్యే పని కాదు. కనుక నాకు కలిగిన శాపం తీయించగల సమర్థుడు దొరికే వరకు నేను ఇలా కన్యగానే ఉండిపోవాలి అని అంది. ఓస్, ఇదొక ఘనకార్యమా? ఆ సూర్యమహారాజు వద్దకు నేను వెళ్ళి వస్తాను ఉండు అన్నాడు బొల్లయ్య. అలాగైతే ముందుగా నీ ముఖం మీద మచ్చ పోగొట్టమని కోరుకో. నీ మచ్చ ఎప్పుడైతే పోతుందో నా శాపము అప్పుడే తొలగిపోతుంది అంటూ రాజకుమారి సలహా చెప్పింది. బొల్లయ్య వెంటనే బయలుదేరి అడవులు పట్టి సూర్యమహారాజు రాజ్యానికి దారి ఏది అంటూ కనపడిన పక్షులను, వృక్షాలను, జంతువులను, కీటకాలను పలకరించి అడిగాడు. అవి మాకు తెలియదంటే మాకు తెలియదు అన్నారు. చివరకు బొల్లయ్య ఒక ఏటుగట్టు చేరుకున్నాడు. ఆ ఏటిలో ఒక అందమైన తెల్లటి హంస ఈదుతూ ఉంది. దానిని కూడా అడిగాడు బొల్లయ్య. దానికి ఆ హంస, నా రెక్కలు పట్టుకుని వీపుపైన కూర్చోవయ్యా, నిమిషంలో నీకు దారి చూపిస్తా అని అంది. ఆ మాటకు సంతోషించి బొల్లయ్య హంస వీపు మీద ఎక్కి కూర్చున్నాడు. క్షణంలో అది అతనిని అవతలి ఒడ్డుకు దిగబెట్టి సూర్యమండలానికి దారి చూపించింది. కొంచెం దూరం పోయేసరికి బొల్లయ్యకు ఒక తుప్పల్లో బాణము, విల్లు కనపడ్డాయి. తనది కాని వస్తువును తాకటం ఇష్టం లేక బొల్లయ్య తన దారిలో తాను పోతూ ఉన్నాడు. ఇంతలో ఒక యువకుడు కనపడి, అబ్బాయి, నా బాణము, విల్లు కనపడకుండా పోయాయి. వాటిని ఎవరైనా చేత పట్టుకుపోగా చూశావా అని అడిగాడు. దానికి బొల్లయ్య, ఇక్కడికి సరిగ్గా 20 గజాల దూరంలో కుడి చేతి వైపు తుప్పల్లో అవి నాకు కనపడ్డాయి, పోయి తెచ్చుకో అని చెప్పాడు. నువ్వు చాలా మంచివాడిలా ఉన్నావు. నిన్ను చూడటం సంతోషంగా ఉంది. ఇలా ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు అని ఆ యువకుడు మళ్ళీ అడిగేసరికి బొల్లయ్య తన సమాచారమంతా ఆ యువకుడికి చెప్పాడు. అది విని ఆ యువకుడు, అయితే నువ్వు నా వెంట వచ్చేయి. మా నాన్నగారే సూర్యమహారాజు, నా పేరు ఉదయతార అని చెప్పాడు. బొల్లయ్య చెప్పిన ఆనవాలు ప్రకారం ఉదయతార తుప్ప దగ్గరకు పోయి తన బాణము, విల్లు తీసుకుని ఆ తరువాత నేస్తాలిద్దరూ కలిసి సూర్యమహారాజు రాజ్యం చేరుకున్నారు. ఉదయతార స్నేహితుడైన బొల్లయ్యను సూర్యమహారాజు, ఆయన భార్య ఛాయాదేవి ఎంతో గౌరవించి, నీకు ఇష్టమొచ్చినంతకాలం ఇక్కడ మాకు అతిథిగా ఉండిపోమ్మని కోరారు. ఎవరి దర్శనం చేసుకుందామని బొల్లయ్య ఆత్రంతో బయలుదేరాడో ఇప్పుడు ఆ సూర్యమహారాజే తనను ఈ విధంగా కోరేసరికి బొల్లయ్యకు అపరిమితమైన ఆనందమయ్యింది. ఇలా బొల్లయ్య, ఉదయతార ప్రాణ స్నేహితులుగా ఉంటూ ఉన్నారు. ఒక రోజున ఉదయతార వేటకు పోయి వస్తానని తల్లితో చెప్పేసరికి ఆమె, నాయనా, ఎక్కడికైనా వెళ్ళు, కానీ గండకీ నది వద్దకు మాత్రం పోకు. అక్కడ మాయాపక్షుల రూపంలో దుష్టగ్రహాలు తిరుగుతున్నాయంట అని హెచ్చరించింది. ఏ పని అయితే వద్దు అంటామో ఆ పని చేయటం పిల్లల నైజం. అందుచేత ఉదయతార సరేలే అంటూ తల్లి ఎక్కడికైతే వద్దు అందో సరిగ్గా ఆ గండకీ నదిగే దారి తీశాడు. కొంచెం సేపటికల్లా లెక్కలేనన్ని గ్రహాలు మాయాపక్షులుగా వచ్చి ఉదయతారను, బొల్లయ్యను చుట్టేసి బాధించసాగాయి. సుకుమారుడైన ఉదయతార ఆ బాధకు తట్టుకోలేక వెంటనే సోలిపోయాడు. గుండె నిబ్బరం గల బొల్లయ్య వెంటనే బాణం చేతపెట్టి మాయాపక్షులన్నింటినీ 30 ఆమడాల దూరం వరకు చెదరగొట్టాడు. కింద పడిన మాయాపక్షులను గొంతు మెలిపెట్టి చంపేశాడు. కొంతసేపటికి ఉదయతార తేరుకుని లేవగానే ఇద్దరూ కలిసి ఇంకా మిగిలి ఉన్న మరికొన్ని పక్షులను పట్టి చంపేశారు. ఆ తర్వాత వాళ్ళు ఇంటికి చేరుకుని గండకీ నది వద్ద జరిగిన చిత్రాలన్నీ పోసగుచ్చినట్లు రాజుకు, రాణికి చెప్పారు. బొల్లయ్య ప్రజ్ఞ వల్ల తమ కుమారుడు బ్రతికి బయటపడినందుకు వారు చాలా సంతోషించారు. అతని సాహసానికి మెచ్చుకుని సూర్యమహారాజు ఏదైనా వరం కోరుకోమన్నాడు. ఇదే సమయం అనుకుని బొల్లయ్య తన మనసులో ఉద్దేశం దాపరికం లేకుండా ఆయనతో చెప్పాడు. సూర్యమహారాజు సరేనని చెప్పి మంత్రోదకం చల్లేసరికి బొల్లయ్య ముఖం మీద తెల్లమచ్చ ఒక్కసారిగా మాయమైపోయింది. ఆ మచ్చ పోయిన వెంటనే అతనికి సుందరమైన స్వరూపం వచ్చింది.
అప్పుడు బొల్లయ్యకు రాజకుమారి చెప్పిన మాటలోని అంతరార్థం బోధపడింది. ఈ విధంగా తన ప్రజ్ఞ వల్ల బొల్లయ్య ఎవరికీ సాధ్యం కానటువంటి సూర్యమండలానికి పోయి సూర్యమహారాజు వద్ద వరం పొంది తన మచ్చ పోగొట్టుకోవటమే కాకుండా రాజకుమారి శాపం కూడా విముక్తి చేయగలిగాడు. ఆ తర్వాత అతను భూలోకానికి దిగివచ్చి ఆ రాజకుమారిని పెళ్లి చేసుకుని హాయిగా ఉన్నాడు.